దేశవ్యాప్తంగా ముగిసిన ఆరో విడతలో 58 లోక్సభ స్థానాలకు ముగిసిన పోలింగ్. మొత్తం 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ముగిసింది. ఆరో విడతలో మొత్తం 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అత్యధికంగా బెంగాల్లో 77.99% పోలింగ్ నమోదైంది. బీహార్లో 52.24%, హర్యానాలో 55.93%, జమ్మూ కాశ్మీర్లో 51.35%, జార్ఖండ్లో 61.41%, ఢిల్లీలో 53.73% పోలింగ్ నమోదైంది. ఇక ఒడిశాలో 59.60%, యూపీలో 52.02% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ పూర్తవగా జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ముగిసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 58 లోక్సభ స్థానాల్లో ఎంత మేర పోలింగ్ నమోదైంది? సగటున 58 నుంచి 59% వరకు నమోదైంది. అది 5 గంటలకు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 5 గంటల వరకు అధికారికంగా విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఢిల్లీలో 53.70% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే 2019 ఎన్నికల్లో అది 60.70% వరకు కూడా నమోదైంది. కాబట్టి ఇంకా అంటే 6 గంటల లోపు ఎవరైతే ఓటర్స్ ఓటింగ్ వేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉన్నారో వారిని మాత్రమే అనుమతించేందుకు అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కొంతమంది ఇంకా ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది 7 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత పోలింగ్ కేంద్రంలో మాత్రం 68.53% నమోదైంది. అయితే సగటున ఢిల్లీలో చూసుకున్నట్లయితే అది ఇప్పటి వరకు అధికారికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం 53.70 వరకు నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి చాలా మంది వేసవి సెలవుల కారణంగా అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు వారంతా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా వారంతా కూడా ఇక్కడ ఢిల్లీకి ఉద్యోగరీత్యానో లేకపోతే ఇతరత్ర జీవనోపాధి కోసం వచ్చినటువంటి వారంతా కూడా తిరిగి వెళ్ళటం కారణంగా అమెరికా కొంతమేరకు ఈసారి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే లేదా గతంలో ఏ రకంగా అయితే 60.7% వరకు నమోదైందో అంతవరకు కూడా వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 53.70% నమోదైంది. ఇకపోతే 543 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే దాదాపు 428 లోక్సభ స్థానాలకు ఎన్నికయ్యాయి. ఈరోజు మరొక 58 స్థానాలకు పూర్తిగా అంటే 6 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాలు, ఒకటి జమ్మూ కాశ్మీర్, మరొకటి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. కాబట్టి ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని 58 స్థానాల్లో ఎన్నిక జరిగింది. ప్రస్తుతానికి 42 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టు ఈ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. జూన్ 1వ తేదీన జరిగే మలి విడత అంటే చివరి 7వ విడత ఎన్నికలతో 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలతో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ సమాప్తం అవుతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ ఇదంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి ఢిల్లీకి చెందినంత వరకు కూడా చాలా మందకొడిగా సాగింది. ఉదయం మాత్రం చాలా వేగంగా చాలా మంది పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం పూట కూడా కొంతమంది కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా తమ ఓటును ఉపయోగించుకునేందుకు వచ్చారు. దాదాపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా కావడంతో మధ్యాహ్నం ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఆ మేరకు కొంత మందకొడిగా సాగింది. ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇది 58-59% వరకు కూడా వెళ్లేందుకు ఆ మేరకు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ రోజు జరిగినటువంటి ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి 58 స్థానాల ఎన్నికల్లో ముఖ్యంగా అనంతనాగ్ రాజౌరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి లోక్సభ స్థానానికి ఎన్నికలో ముఫ్తీ మొహమ్మద్ అక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తొలిసారిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పొత్తు కారణంగా ఒకరి ఓట్లు ఒకరు వేసుకోవాల్సి వచ్చింది. ఏ పార్టీకి వాళ్ళు వేసుకోలేకపోయారు. నెహ్రూ గాంధీ కుటుంబం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఈ రకంగా అనేకటువంటి రాజకీయ పరిణామాలు, చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి ఈ విడతలో. ప్రధానంగా పొత్తులో భాగంగా
హర్యానాలో కేవలం ఒక్క స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయగా మిగిలిన 9 స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. గతంలో ఈ 58 స్థానాల్లోనూ కూడా బీజేపీ 40 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క స్థానాన్ని కూడా విజయం సాధించలేకపోయింది. ఆ మేరకు ఒక 40 స్థానాలు పైగానే 47 స్థానాల్లో 40% ఓట్లను బీజేపీ సొంతం చేసుకుంది. కాబట్టి బీజేపీ ఈసారి ఈ రకంగా తన యొక్క విజయాన్ని ఏ రకంగా సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మేరకు ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది దేశ రాజధానిలో. ఇకపోతే మలి విడతలో మరొక 58 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోతుంది. 7 విడతలుగా సాగుతున్నటువంటి ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు జూన్ 1వ తేదీన పరిసమాప్తమవుతుంది. ఆ మేరకు జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఫలితాలు వెల్లడేందుకు దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు అపజయం పాలవుతారన్నది దేశ ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది 6వ విడతలో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం 57.09% పోలింగ్ నమోదైంది. అలాగే ఇప్పటి వరకు 9% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని మా కరెస్పాండెంట్ చెప్తున్నారు. అత్యధికంగా బెంగాల్లో 77.99% పోలింగ్ నమోదైంది.